హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చింది సార్. ఈ 13 వరకు పథకాలకు ఎటువంటి డబ్బులు రిలీజ్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్ వేసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాదులు ఏమన్నా కోర్టుకి ఎక్కే ఛాన్స్ ఏమైనా ఉందా? ఏం జరగచ్చు అంటారు సార్ ఇష్యూలో? ఈరోజు ఇందాకే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వివిధ పథకాల కింద స్క్రీనింగ్ కమిటీ ద్వారా 14,000 కోట్లు లబ్ధిదారులకు అందించడానికి పర్మిషన్ అడిగారు. అది ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే సైలెంట్ పీరియడ్ని అది బ్రేక్ చేసినట్టు అవుతుంది. అట్లాగే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అన్న కాన్సెప్ట్ని దెబ్బతీసినట్టు అవుతుంది అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సో ఇది జగన్కి షాకా లేకపోతే చంద్రబాబుకి షాకా అన్న చర్చ జరుగుతుంది. ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న పత్రికలన్నీ కూడా ఇది జగన్కి పెద్ద షాక్ అని రాస్తున్నారు. ఇటు వైసీపీ వాళ్ళేమో ఇది చంద్రబాబు చేయించాడు, చంద్రబాబు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్లే ఎన్నికల కమిషన్ దీన్ని ఆపింది. ఎందుకంటే నిన్న కోర్టులో, హైకోర్టులో కూడా ఎన్నికల కమిషన్ ఇది ఎందుకు ఆపారన్నప్పుడు కొంతమంది మాకు కంప్లైంట్ ఇచ్చారని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘమే వేరే కారణం చెప్తుంది. ఓకే, సో ఇక్కడ నేను నిన్న కూడా చెప్పాను, ఎన్నికల సంఘంలో కూడా ఒక యూనిఫామ్ ఇది లేదు, అందరికీ ఒకే రకమైన ఇది లేదు, ట్రీట్మెంట్ లేదు. మోడీ ఏం మాట్లాడినా మోడీకి నోటీసులు ఉండవు, మోడీ మీద చర్యలు ఉండవు. అదే వేరే మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా వాళ్ళకి విపరీతమైన చర్యలు అవన్నీ ఉంటాయి. మోడీ విపరీతంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా వక్రీకరించి మాట్లాడుతున్నాడు. అసలు కాంగ్రెస్కి ఓటేస్తే పాకిస్తాన్కి ఓటేసినట్టు అని కూడా ప్రచారం ఇందాక కూడా చూశాను. నవనీత్ కౌర్ అని తెలుగులో కూడా అమ్మాయి యాక్ట్ చేసింది, తను బీజేపీ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంది. సో అదే మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ మీద సీరియస్గా తీసుకుంటారు. సో కానీ మోడీ మీద ఏమి తీసుకోరు. సో అలాగే ఎన్నికల కమిషన్ పక్షపాతం క్లియర్గా కనబడుతుంది. అయితే ఈ పర్టికులర్ విషయానికి వచ్చినప్పుడు జగన్ కూడా ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగంగానే డబ్బుల్ని ముందుగా రిలీజ్ చేయకుండా కావాలని ఎన్నికల ముందు రిలీజ్ చేయడానికి జగన్ కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా గేమ్ ప్లే చేస్తాయి. చంద్రబాబు కూడా లాస్ట్ ఎన్నికల్లో పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చాడు? లాస్ట్లోనే కదా ఇచ్చాడు, కోర్టు వచ్చినాకే ఇచ్చాడు. మరి అప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చారంటే అప్పుడు కోర్టుకి వెళ్ళారు. మరి కోర్టు అప్పుడు ఎలా ఆయనకు పర్మిషన్ ఇచ్చింది? ఇప్పుడు ఎందుకు కోర్టు జగన్కి పర్మిషన్ లేదు? సో ఈ న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థలైనా కూడా అబ్సల్యూట్గా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని మనం నమ్మే పరిస్థితి ఇవాళ లేదు. క్లియర్గా అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కూడా కొంతమందికి ఫేవర్గా పనిచేస్తున్నాయనేది అందరికీ అర్థమయ్యే విషయమే. ఇక్కడ ఎవడైనా అన్ని వ్యవస్థలు నిష్పక్షపాతంగా ఉంటాయంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సో ఎవడు సాధించగలడు, ఎవడు సాధించలేకపోతున్నాడు అంటే ఎవడు వ్యవస్థలను మేనేజ్ చేయగలరు, మేనేజ్ ఎవరు చేయలేరు అన్న తప్ప అందరికీ ఇక్కడ సమానంగా ఉంటుంది, ప్రజాస్వామ్యులు అందరూ ఒకటే, ఇవన్నీ కూడా బుస్సు డైలాగులు అంటారు కదా, అలాగా బుస్సు మాటలు తప్ప రియాలిటీలు ఏం లేదు. ఇక్కడ తెలంగాణలో కొంతవరకు రిలీజ్ ఒప్పుకునింది, తర్వాత కంప్లైంట్లు ఇస్తే ఇది ఆపేస్తుంది. అంటే ఎవరో కంప్లైంట్లు ఇస్తే ఆపుతారా, మీకంటూ ఏం విధానం లేదా అన్న డౌట్ వస్తుంది. ఇప్పుడేమో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అన్నారు. మరి ఇదే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ 2019 పసుపు కుంకుమ డబ్బులుకి ఎందుకు లేకుండా పోయింది? సో ఇక్కడ ఇదే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు వ్యవస్థలు మాట్లాడవు? కనీసం సుప్రీంకోర్టు మాట్లాడింది అనుకో, మాట్లాడి మాత్రం ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? సో అది కూడా వ్యాఖ్యానాల రూపంలో మాట్లాడాలి తప్ప అంతకంటే ఏం చేసేది ఏం లేదు. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఈ మొత్తం పొలిటికల్ గేమ్లో ఇబ్బంది పడేది ప్రజలు. ఇప్పుడు వీళ్ళకి ఈ పథకాలంతా అందకుండా పోయింది, ఇప్పటికీ లేట్ అయిపోయింది. విద్యా దీవెన కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, తర్వాత ఆసరా కావచ్చు, ఇటువంటి అనేక పథకాలు ఇప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా త్వరగా పడతాయి అనే దానికి మనకు గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాక అర్జెంట్ ఏముంది వాళ్ళకి?
అవును. ఎన్నికల ముందే కదా అందరికి కావాలి. సో ఇక్కడ ఏంటంటే జగన్ గేమ్ ఆడుతున్నాడు, చంద్రబాబు గేమ్ ఆడాడు. చంద్రబాబు మనుషులు కంప్లైంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళకే కదా అవసరం. సో చంద్రబాబుకేమో పథకాల డబ్బు అందకూడదు, జగన్కేమో ఎన్నికల ముందు పథకాల డబ్బులు అందాలి. ఓకే. ఇదంతా కూడా ఎన్నికల క్రీడలో జరిగే వ్యవహారం. దీనివల్ల ఖచ్చితంగా ప్రజలైతే ఇబ్బంది పడతారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తుంది తప్ప పీపుల్ సెంటర్డ్గా పనిచేసే ఏ వ్యవస్థ కూడా సమగ్రంగా అయితే లేదు. అయితే మామూలుగా ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఆలోచించడం కూడా రాంగ్ అనుకో. ఈ వ్యవస్థలో మామూలుగా ఒక బౌమన్ అని, జిగ్మంట్ బౌమన్ ఒక సోషాలజిస్ట్ని న్యాయమైన సమాజం ఏందని అడిగితే ఆయన న్యాయమైన సమాజం తాను కాదని గుర్తించే సమాజమే న్యాయమైన సమాజం అని ఆయన అన్నాడు. అంటే ఏ సమాజం కూడా అబ్సల్యూట్గా న్యాయమైన సమాజం ఉండదు. అయితే నేను న్యాయమైన సమాజం కాదు, న్యాయమైన సమాజం వైపుగా జర్నీ చేయాలి అని గుర్తిస్తే అదే న్యాయమైన సమాజం అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అలాగా మనకి గత 50 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగుపడిందా లేదా అనేది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా విషయాల్లో మెరుగుపడింది. ఎందుకంటే మనకి డిఫరెంట్ మాట్లాడే ప్లాట్ఫామ్స్ వచ్చాయి అప్పటికంటే మెరుగు. ఎందుకంటే ఎమర్జెన్సీలు ఇవన్నీ కూడా చూసాం, ఖచ్చితంగా మెరుగుపడింది, నో డౌట్. అట్లాగే మనం ప్రపంచంలో అనేక దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మన దేశంలో బెటర్గానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్న చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి దేశాలతో పోల్చుకున్నా మన దేశంలో డెమోక్రసీ అనేది చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే అతిపెద్ద డెమోక్రసీ, ఇంత పెద్ద ఎన్నికల అని మెకానిజం ఏ దేశంలో కూడా లేదు. సో ఆ రకంగా బెటర్గానే ఉంది. అట్ ద సేమ్ టైం చాలా విషయాల్లో ఇప్పటికి కూడా పీపుల్ సెంట్రిక్ అనేది రాకుండా పోయింది. సో రాజకీయ పార్టీలు వ్యవస్థల్ని తమకు గుప్పెట్లో పెట్టుకోవడం, తమకు అనుకూలంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత గందరగోళం, కయాటిక్ సిచ్యువేషన్ ఉండేది. ఒక్కోసారి కయాటిక్ సిచ్యువేషన్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఎందుకంటే అబ్సల్యూట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండదు. సో ఇప్పుడు మోడీ చేతిలోకి అబ్సల్యూట్ కంట్రోల్ వెళ్ళిపోయింది. విత్ ఇన్ ద బీజేపీకి కూడా మోడీ అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. సో దానివల్ల మెల్లమెల్లగా మనకి ప్రెసిడెన్షియల్ కైండ్ ఆఫ్ సిస్టమ్ లేకి వెళ్తున్నాం మనం, డెమోక్రసీ ఫెడరల్ కాకుండా. సో దానివల్ల ఏంటంటే ప్రెసిడెంట్ చెప్పినట్టుగా మిగతా వాళ్ళు వినాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఎలా నిర్ణయించగలడు దేశ భవిష్యత్తు? అందుకనే వివిధ అంచెల్లో ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మన వాళ్ళు వెళ్ళారు. సో ఇది అంతా లేదు, నేను ఒకడే నిర్ణయిస్తాను, నేనే మీకు మంచి చేస్తాను అనేది ఎవడంటే నియంత్రణ తప్ప ఎవరు అలాగ ఆలోచించరు. సో అటువైపుగా వెళ్తుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో నియమించే కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మోడీ, కేంద్ర మంత్రి, తర్వాత ఏమో ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురే ఉంటారు. ఇంతకుముందు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు. అప్పుడు కనీసం ఇద్దరు బ్యాలెన్స్గా ఆలోచించే పరిస్థితి ఉండేది. ఇవాళ అది లేదు. సో వీళ్ళిద్దరూ ఏమనుకుంటే అదే ఫైనల్. ఎవరు? మోడీ అండ్ కేంద్ర మంత్రి ఎట్లాగో మోడీ చెప్పినట్టు వింటాడు. ఫైనల్గా మోడీ ఎవడనుకుంటే వాడే ఎన్నికల కమిషనర్గా ఉంటారు. సో మోడీ అనుకున్న వాళ్ళు ఎన్నికల కమిషనర్ అనుకున్నప్పుడు మోడీ చెప్పినట్టే వాళ్ళు వింటారు. సో అందుకని ఎన్నికల కమిషన్ అనేది న్యాయబద్ధంగా లేదు. ఇక్కడ కూడా ఆయన కేసీఆర్ని 48 గంటలు సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఘోరంగా చంద్రబాబు కత్తితో పొడి చేయండి, లేకపోతే గ్లాస్తో పొడి చేయండి, అతన్ని చంపేయండి, ఇలాగా ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. మరి ఆయన మీద ఏమి నోటీస్ ఇచ్చారు తప్ప వేరే ఏమి చర్య తీసుకోలేదు. సో ఇది క్లియర్గా ఏంటంటే మోడీకి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఆ క్రమంలో ఇది అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం రాజకీయ క్రీడలో ఈ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది. కనీసం జగన్కి సిన్సియారిటీ ఉంటే ఎన్నికలు అవగానే 13వ తేదీ అవగానే 14వ తేదీ దీన్ని డిస్పర్స్ చేసే విధంగా ప్లాన్ చేయగలిగితే కొంతవరకు వాళ్ళకి ఊరట దొరుకుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.